మాస్టర్ సి.వి.వి. నమస్కారం. ఈ సృష్టి యొక్క జ్ఞానం ఎందుకు ఇలా ఉంది? ద మీనింగ్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ వీల్డ్. ద హాఫ్ లైట్ వీఆర్ ఇన్ misreads the cosmic page without context. We do not know the two ends of this mysterious plan. మనకెప్పుడు చెప్తారు, ఒక వాక్యాన్ని చదవాలన్నా అర్థం చేసుకోవాలన్నా సందర్భం తెలియాలి. సందర్భం తెలియకుండా ఆ పదాన్ని మనం గనక చదివి ఇంటర్ప్రిట్ చేయబోతే అపార్థం వస్తుంది, సరైన అర్థం మనకెప్పుడు తెలియదు. అదేవిధంగా ఈ సృష్టి గురించి మనం తెలుసుకోవాలి అంటే సందర్భం ఏమిటి, దీనికి మొదలెక్కడ చివరెక్కడ అనేది తెలుసుకుంటే ఈ మధ్యలో మనం చూసే పేజీకి అర్థం ఏమిటి అనేది తెలుస్తుంది. మనకి మొదలు తెలియదు, చివర తెలియదు, కాబట్టి మనం ఈ చూసేది అర్థరహితం అనే అనిపిస్తుంది. ఇన్ ద వైడ్ సైన్లెస్ ఈథర్ ఆఫ్ ద సెల్ఫ్ వీల్డ్ బై ద రే నో మార్టల్ ఐ క్యాన్ బేర్, ద స్పిరిట్స్ బేర్ అండ్ అబ్సల్యూట్ పొటెన్సీస్ డ్వెల్ ఇన్ inalienable bliss and thoughts of God. A deep surrender is their source of might, a still identity their way to know. కాబట్టి దీనికి బిగినింగ్ ఏమిటి, ఎండింగ్ ఏమిటి అనేది తెలియాలి అనుకుంటే ఏం చేయాలి? మామూలు పుస్తకాలు చదవటం కాదు. ఇన్ ద వైడ్ సైన్లెస్ ఈథర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మలో ఆ ఈథీరియల్ ప్లేన్, ఆనందమయ ప్లేన్కి వెళ్ళి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటే మానవుల దృష్టికి అందని ఒక దివ్య కిరణం వచ్చి ఆ దివ్య కిరణం వీళ్ళకి ఈ సృష్టి గురించిన జ్ఞానాన్ని ఇస్తుంది. మామూలు కళ్ళకి మామూలు మనుషులకి ఈ కాంటెక్స్ట్ అర్థం అవ్వదు. వల్ల ఈ సీయర్స్ ఏం చూస్తారు? దే లుక్ ఆన్ అవర్ స్ట్రగుల్ విత్ ఇంపార్షియల్ ఐస్ అండ్ యెట్ వితౌట్ దెమ్ కాస్మాస్ కుడ్ నాట్ బీ. మరి యోగులు నిర్వికల్పంగా ఉంటారు. మనలాగా దుఃఖాలకు బాధపడరు, సుఖాలకి సంతోషించి ఎగిరి దూకరు. కానీ ఈ సృష్టి ముందుకు నడవాలంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళు చలించట్లేదే అనుకోవచ్చు మనం. ఆ చలించకుండా ఉన్న వాళ్ళే మన్ని ముందుకు నడిపించే గొప్పవాళ్ళు అన్నమాట. దే అప్హోల్డ్ ద వరల్డ్స్ ఎనార్మస్ టాస్క్, డిస్పెల్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ కామన్ మెన్ with their knowledge. In time he waits for the eternal's hour. వాళ్ళు ఈ సృష్టిలో ఆ దివ్యాత్మ పరమాత్ముడు కిందికి రావడానికి సరైన సమయం ఏమిటి అనేది చూసే శక్తి కూడా ఈ ప్రాఫిట్స్కి సీయర్స్కే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు వేచి చూస్తూ ఉంటారనమాట, ఏం చేయాలి నెక్స్ట్ అని. ఇప్పుడు మనం చూసుకునేట్లయితే అశ్వపతి అటువంటి ఘడియలో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా చెప్పిందే శ్రీ అరవిందుల వారు తాతగారు కూడా మనకు మళ్ళీ చెప్తారు. వీటన్నింటికి వెనకాతల ఒక దివ్య శక్తి, ఆమె ప్రేరణ వల్లనే అన్నీ జరుగుతాయి అనేది. ఆ దేవి యొక్క కృప వల్ల మనం సహాయం పొందుతాము, ముందుకి కదులుతాం. ఇట్ కీప్స్ ఫర్ అస్ సేఫ్ ద క్రౌన్ ఆఫ్ కాన్షియస్ ఇమ్మోర్టాలిటీ. ఎ మైటీ గైడెన్స్ లీడ్స్ అస్ స్టిల్ త్రూ ఆల్. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా ఆవిడ మైటీ గైడెన్స్, ఆవిడ బలంగా శక్తిగా మనని నడిపించి మనకి వారసత్వంగా హక్కైన కాన్షియస్నెస్, సుప్రీం కాన్షియస్నెస్, ద క్రౌన్ ఆఫ్ కాన్షియస్ ఇమ్మోర్టాలిటీ, ఆ కిరీటం మన తల మీద పెట్టడానికి ఆ దేవి మన వెంట ఉండి కృషి చేస్తూ ఉంటుంది. ఆవిడ కృషి లేకపోతే ఈ యోగులకి ఈ హెల్ప్, ఈ రే కూడా రాదు. The ever-wise compassionate brilliances await the sound of the incarnate's voice to leap and bridge the chasms of ignorance. ఎప్పుడు కృషి జరిగితే అప్పుడు వచ్చి అజ్ఞానాన్ని తొలగించటానికి ఆ దివ్య దేవతలు, శక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం చూసేటైతే అట్ ద స్పిరిట్స్ ఆపోజిట్ పోల్, ఒకవైపు స్పిరిట్ ఉంటే రెండో వైపు మ్యాటర్. ఆ మ్యాటర్ యొక్క అనంతమైన లోపలికి వెళ్తే స్పిరిట్ ఎంత అనంతమో ఈ మ్యాటర్ యొక్క డెప్త్స్ కూడా అంతే అనంతం. అక్కడ ఉన్నది టోటల్ డార్క్నెస్, ఇగ్నోరెన్స్, నెసయన్స్, కదలిక చేయాలని పెంచకపోవటం. The conscious force that acts in nature's breast
a dark-robed laborer in the cosmic scheme, absolves from hour to hour her secret charge. ఒకవైపు నుంచి ఆ స్పిరిట్స్ ఎప్పుడు బ్లెస్సింగ్ ఇవ్వాలి అని చూస్తారు, ఇటువైపు నుంచి మరి డార్క్ మ్యాటర్ ఏం చేస్తుంది, ఎర్త్ తనకి చాతైనట్టుగా ఒక పావు అంగుళం పాటిగా తన కృషితోటి కదులుతూ ఉంది తప్ప వేగంగా ఇక్కడ ఏది కదలదు, తెమలదు. ఇక్కడ మనకి చూడడానికి అజ్ఞానంలో ఉన్న ఆల్ హియర్ వేర్ ఈచ్ థింగ్ సీమ్స్ ఇట్స్ లోన్లీ సెల్ఫ్ ఆర్ ఫిగర్స్ ఆఫ్ ద సోల్ ట్రాన్సెండెంట్ వన్. ఈ సత్యం అనేది కనుక తెలియాలి, ఈ సత్యం తెలిస్తే మిగిలినదంతా సాధ్యం అవుతుంది. ఇక్కడ మనకి చూడ్డానికి ప్రతిదీ భిన్నంగా ఉన్నట్టు, ఎవరికి వారే అన్నట్టున్నా ఇవన్నీ కూడా ఆయన యొక్క రూపాలే. ద ట్రాన్సెండెంట్ వన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు ఇది జరిగింది, ఎందుకు కారణం ఏమిటి అంటే, ఎ ప్లేమేట్ ఇన్ ద మైటీ మదర్స్ గేమ్ one came upon the dubious whirling globe to hide from her pursuit in force and form. ఆ బ్రహ్మన్, ఆ పరమాత్మ, విశ్వాత్మ ఏదైనా సరే, ప్రకృతి పురుషుడు అనుకుంటే ఆ పురుషుడు. ఎ ప్లేమేట్ ఇన్ ద మైటీ మదర్స్ గేమ్, ప్రకృతి పురుషులు అనుకుంటే పురుషుడు ఆవిడతోటి ఆడే ఆటలో కేమ్ అపాన్ ద డూబియస్ whirling globe, ఈ మోసము మాయతో తెరలతో పొరలతో ఉన్న ఈ గ్లోబుని మీదకి రావడం అనేది ఒక ఆట. ఇక్కడికి వచ్చి టు హైడ్ ఫ్రమ్ పర్స్యూట్ ఇన్ ఫోర్స్ అండ్ ఫామ్, ఆ దొంగ ఆటలాగా, ఆవిడకి దొరకకుండా ఉండే ఆటలాగా రకరకాల రూపాల్లోకి దాక్కున్నాడు. షీ ర్యాప్స్ హిమ్ ఇన్ ద మ్యాజిక్ ఆఫ్ హర్ మూడ్స్ అండ్ మేక్స్ ఆఫ్ హిజ్ మిరేడ్ ట్రూత్స్ హర్ కౌంట్లెస్ డ్రీమ్స్. వీటి గురించి తాతగారు చాలా అద్భుతంగా వర్ణించి చెప్పారు. అలవైకుంఠపురములో దగ్గర నుంచి కిందికి ఎలా వచ్చి ఎన్ని రూపాల్లోకి ఆయన వచ్చారు, వెనకాతలే ఆవిడ ఎందుకు వచ్చి ఆయన్ని తెలుసుకోవడానికి, పట్టుకోవడానికి, తనదిగా ఉంచుకోవడానికి ప్రయత్నించింది అనేలాగా అద్భుతంగా వర్ణించారు. హీ ఈజ్ ద మేకర్ అండ్ ద వరల్డ్ హీ మేడ్, ఈ ప్రపంచము ఆయనే, చేసినవాడు ఆయనే. హీ ఈజ్ ద విజన్ and he is the seer. He is himself the actor, the dreamer, the knower and the known. Actor and the act, anni ayane. There are two who are one and play in many worlds. So this is the great secret knowledge. He moves there as the soul, as nature she. ఈ భూమి మీద ఈ ప్రకటితమైన ప్రపంచంలో మొత్తం కూడాను ఆమె ప్రకృతిగా ప్రవర్తిస్తుంది, ఆయన జీవాత్మగా నాటకంలో ఉంటాడు. ద యూనివర్స్ ఈజ్ అన్ ఎండ్లెస్ మాస్కరేడ్, ఫర్ నథింగ్ హియర్ ఈజ్ అటర్లీ వాట్ ఇట్ సీమ్స్. ఈ సృష్టి మొత్తం కూడా ఇట్స్ అ మాస్కరేడ్. మాస్కరేడ్ అంటే తెలుసా అండి, పైన ఒక ముసుగు వేసుకుని నాటకంలో నిజం ముఖం కనపడదు, వేరే ముఖాలతోటి జరిగే ఒక డ్రామా, అటువంటిదన్నమాట. దిస్ ఈజ్ అ మాస్కరేడ్. ఇక్కడ చూసేది ఏది నిజం కాదు నిజానికి, కానీ వీ యాక్సెప్ట్ ఇట్స్ ఫేస్ అండ్ పాస్ బై ఆల్ ఇట్ మీన్స్. ఎ పార్ట్ ఈజ్ సీన్, వీ టేక్ ఇట్ ఫర్ ద హోల్. మన అజ్ఞానం ఏమిటంటే ఆ పై ముఖమే నిజం అనుకుంటున్నాం, ఇది మాస్కరేడ్, ఈ ముసుగు వెనకాతల ఒక నిజం ఉంది అనేది మనం గమనించకుండా we accept its face and pass by all it means. ఆ ముఖం మీద ఏదో ఉంటే అదే నిజం అనుకుంటున్నాం, కానీ ఈ ముసుగు వెనక ఉన్న నిజం ఏమిటి అనేది మనం తెలుసుకోవట్లేదు. ఈ మాస్కరేడ్లో, ఈ డ్రామాలో షీ డిస్గైజ్డ్ హర్ విజ్డమ్, లవ్ అండ్ బ్లిస్. ఆమె ముసుగు కింద తన ప్రేమని, తన జ్ఞానాన్ని, తన అనంతమైన ఆనందాన్ని ముసుగులు పెట్టేసేసింది. ఓన్లీ ఎ డార్క్ అండ్ లిటిల్ వీ కెన్ ఫీల్. ఈ భూమి మీద మనం ఆనందం అనుకునేదనుకున్నా, ప్రేమ అనుకునేదనుకున్నా, జ్ఞానం అనేదనుకున్నా చాలా అల్పమైన చిరుముక్క తప్ప సంపూర్ణం కాదు. అలాగ ఆయన ఏం చేసుకున్నాడు, ముసుగు మీద ముసుగు వేసుకుంటూ, హీ వేర్స్ ఎ డిమినిష్డ్ గాడ్ హెడ్ హియర్, నో ఆమ్నిపోటెన్స్, నో కామ్నెస్, నో ఇన్ఫినిటీ. ఆయన తన అనంతత్వాన్ని, తన సంపూర్ణమైన పొటెన్సీని,
దాచేసుకున్నాడు. ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్నిషియన్స్ అవన్నీ దాచేసుకుని ఇన్ఫినిటీని ముసుగులో పెట్టేశాడు. హీ నోస్ హర్ ఓన్లీ, హీ హాజ్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్. ఈ నాటకంలో రూల్స్లో ఏంటంటే ఆవిడే తెలుసు తప్ప తనేమిటో మర్చిపోయాడు. అమ్నీషియా, నేను ఈ సృష్టికర్తని అనే విషయం మర్చిపోయాడనమాట. టు హర్ హీ అబాండన్స్ ఆల్ టు మేక్ హర్ గ్రేట్. మొత్తం ఆవిడే చెయ్యాలి, ఆవిడకే అర్పించిపోయాడు. ఏం చేయాలన్నా ఆవిడ చేయాలనుకుంటాడు, తనకి సామర్థ్యం ఉందనేది గుర్తులేదు. హీ లీవ్స్ టు హర్ ద కాస్మిక్ మేనేజ్మెంట్ అండ్ వాచెస్ ఆల్ ద విట్నెస్ ఆఫ్ హర్ సీన్. పైనుంచి కూడా ఏం చూస్తూ ఉంటాడంటే మొత్తం ఎలా మేనేజ్ ఎలా చేస్తోంది అని చూస్తూ ఉంటాడు. ఈ భూమి మీద హీ అడోర్స్ హర్ యాజ్ హిస్ గ్రేట్ రీజెంట్ ఆఫ్ డిజైర్, యాజ్ వన్ టూ గ్రేట్ ఫర్ హిమ్ హీ వర్షిప్స్ హర్. ఆ దేవి యొక్క అనుగ్రహం వస్తే ఆహా ఎంత గొప్ప అదృష్టం నాకు అనుకుంటాడు. కానీ నేనే ఈ ప్లాన్ చేశాను, ఈవిడ నా ఇచ్చ ప్రకారమే ఇదంతా జరుగుతోంది అనే జ్ఞాపకం అతనికి లేదు. He leans on her for all he does and is. All is their play. ఇది మొత్తం వాళ్ళు రూల్స్ ప్రకారం పెట్టుకున్న గేమ్. దిస్ మాస్కరేడ్, దిస్ హోల్ వైడ్ వరల్డ్ ఈజ్ ఓన్లీ హీ అండ్ షీ. ఏ రూపంలో చూసినా వాళ్ళిద్దరిదే ఈ ఆట అంతా. దీని ముడి ఒక రహస్యమైన ముడి, చిక్కుముడి ఎక్కడుంది? ద టూ హూ ఆర్ వన్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ పవర్, ద మైట్ అండ్ రైట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళిద్దరి దగ్గరే ఉంది ఈ ముడి విప్పడానికి రహస్యపు తాళం చెవి కూడా. హిస్ శాంక్షనింగ్ నేమ్ ఇనీషియల్స్ ఆల్ హర్ వర్క్స్. ఎలా అంటే ఆవిడ ఈ భూమి మీద ఏం చేసినా నీ ఇష్టం అనేలాగా ముందే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసాడనమాట. సంతకం పెట్టేసి అప్రూవ్డ్ అన్నాడు. ఇంకా ఆవిడ చేసుకోమన్నాడు ఇష్టం వచ్చినట్టు. హిస్ సైలెన్స్ ఈజ్ హిస్ సిగ్నేచర్ టు హర్ డీడ్స్. మాట్లాడను నేను, నువ్వేం చేసినా అన్నాడు కాబట్టి ఆవిడకి ఆయన అప్రూవల్ ఉన్నట్టే, ఆయన ఆజ్ఞ ప్రకారం చేస్తున్నట్టే ఈ సృష్టిలో జరిగేది మొత్తం. హిస్ కాన్షియస్నెస్ ఇస్ అ బేబ్ అపాన్ హర్ నీస్. ఆయనకి ఈ భూమి మీద ఈ పరిమితత్వంలో వచ్చే కాన్షియస్నెస్ ప్రోగ్రెస్లో ఉందే, ఆవిడ పెంపకంలో వచ్చే కాన్షియస్నెస్సే. అందుకే డివైన్ శక్తి టేక్స్ కేర్. మన కిరీటం మనకి ఇవ్వడానికి కూడా ఆవిడ కృషి ఉంది అని చెప్పి చదివాం. He is carried by her from night to deathless light. This grand surrender is his free will's gift. ఆయన తన స్వేచ్ఛతోటి ఆవిడకి కంప్లీట్గా సరెండర్ అవ్వటం అనే బహుమతిని ఇచ్చాట. ఇది అర్థం చేసుకుంటే ఓహో తాళం ఎక్కడుంది అనేది, కానీ అర్థం చేసుకోవటం మనకు కొంచెం కష్టమే. ఇక్కడ ఆవిడకి పప్పెట్లాగా ఉన్నప్పుడు కూడాను ఆ దేవి ఏం చేస్తుందిట? టు రెయిన్ షీ స్పర్స్ హిమ్, హీ టేక్స్ అప్ హర్ పవర్స్, హిస్ ఫేస్ ఆఫ్ హ్యూమన్ థాట్ పుట్స్ ఆన్ ఎ క్రౌన్. ఆవిడ కృషి చేస్తుంది, తన శక్తుల్ని అతనికి ఇచ్చి అతనిలో జాగృతిని తీసుకురావడానికే ఆవిడ కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం వరల్డ్ మ్యాటర్ మీద లార్డ్స్ అవుతున్నాము అనే ఫీలింగ్లోకి ఉంటాం. ఈ సృష్టిలో ఉన్న మన చుట్టూ ఉన్న వాటన్నింటినీ మనం జయించామనుకుంటాం. ఈ జయించామనుకునే ఈ లిమిటెడ్ పవర్కి కూడా వెనకాతల ఆవిడే ఉండే మనని ప్రేరేపిస్తూ ఉంటుంది. షీ స్పర్సెస్, వెనక నుంచి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ ఫైనల్గా మనం ఆ ఇమ్మోర్టాలిటీ అనే క్రౌన్, కాన్షియస్ ఇమ్మోర్టాలిటీ తెలిసి ఈ భూమి మీద అనేది ఇంకా చాలా దూరంలోనే మనకి ఉంది. ఎట్ లాస్ట్ హీ వేక్స్ టు ఎ మెమరీ ఆఫ్ సెల్ఫ్. The Godhead breaks out through the human mold. Her highest heights she unmasks and is his mate. Till then he is a plaything in her game. ఇప్పటి వరకు మాత్రం ఆవిడ చేతిలో కీలు బొమ్మలాగే ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళి సోల్ జ్ఞానం సంపూర్ణంగా తెచ్చుకోవాలి, అక్కడి నుంచి ఆవిడ్ని కిందికి తీసుకొచ్చి ఈ భూమి మీద మార్పు తేవాలి అనుకుని కనుక ఒక యాత్రికుడు బయలుదేరితే, ఇక్కడ చాలా వివరంగా ఒక అడ్వెంచరర్ ఆన్ ద సీ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక సముద్రం మీదకి వెళ్ళే ఒక నావికుడి లాంటి ఉదాహరణతో చాలా బాగా చెప్పారు. యాత్ర బయలుదేరుతోందనుకోండి ఇంటూ దోస్ డెప్త్స్ ఆఫ్ నాలెడ్జ్, రకరకాల స్టేట్స్లో నుంచి వెళ్తారు అని కదా తర్వాత బుక్స్లో మనకి చెప్తారు. ఎలా వర్ణించారో చూద్దాము.
అప్పుడు తాతగారు తెలుగులో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ఈ హ్యూమన్ ఇవల్యూషన్లో ఈ స్థాయి వరకు వచ్చి ఇంకా తను ఏమిటి అనేది తెలుసుకుని ఈ భూమి మీద ఇంకా ఇటువంటి మరణం దుఃఖం ఉండకూడదు అనే కృషికి స్థాయికి వచ్చినప్పుడు సెయిలర్ ఆన్ ద ఫ్లో ఆఫ్ టైమ్, ద వరల్డ్ అడ్వెంచరర్, ignorant of his Godhead's force, timid initiate of its vast design, dares not to affront the far-off perilous main. ఎవరికైతే తామేమిటి అనే జ్ఞానం సంపూర్ణంగా రాదో వాళ్ళు ధైర్యం చేసి అనంత విశ్వంలోకి వెళ్ళే సాహసం చెయ్యరు. ఆ నావికులు ఒడ్డు దగ్గరే ఏవో దొరికిన చిన్న చిన్న గులకరాళ్ళు తీసుకుంటూ ఉండిపోతారనమాట. స్లోలీ, కానీ చివరికి ఏమవుతుంది, చిన్నగా ప్రగతి సాధించి హీ లీవ్స్ లాస్ట్ ల్యాండ్స్, crosses ultimate seas to eternal things. His symbol quest goes, earth's borders recede. భూమిని దాటి వెళ్ళేలాంటి ధైర్యం చిన్నగా వస్తుంది ఆ యోగికి. crosses limits of mortal thought and hope. పరిమితులున్నవి దాటుతాడు. stares beyond world's end to a greater world time's travelers must explore. time's traveler అంటే ఈ కాలాన్ని దాటి వెళ్ళాలి అనుకున్న టైం ట్రావెల్ అన్నమాట ఇది. అలాంటి టైం మెషిన్ సినిమా కాదు, ఆ టైం ట్రావెలరు ఈ పరిమితులన్నీ దాటి వెళ్తే హీ ఈజ్ ఎ స్పిరిట్ ఇన్ అన్ అన్ఫినిష్డ్ వరల్డ్ దట్ నోస్ హిమ్ నాట్ అండ్ కెనాట్ నో ఇట్ సెల్ఫ్, ఎ సెయిలర్ ఆన్ ద ఇన్కాన్షియన్స్ ఫ్యాథమ్లెస్ సీ. ఈ ప్రపంచానికి ఆయన ఎటువంటి యాత్ర మీద వెళ్తున్నాడో తెలియదు. ఇన్కాన్షియంట్ అంటే అజ్ఞానం అనే సముద్రం మీద నుంచి దాటుకుంటూ సముద్రాలన్నీ దాటి వెళ్ళేలాంటి కృషి చేస్తున్నాడు ఈ యోగి. బట్ నన్ నోస్ విదర్ త్రూ ద అన్నోన్ హీ సెయిల్స్. అరవిందుల వారు ప్రతి సెక్షన్కి చివరికి వచ్చేటప్పటికి ఒక సస్పెన్స్తో ఆపినట్టుగా ఏమవుతుంది అనేలాగా ఏం చెప్తున్నారంటే, ఆ యాత్రలో ఎక్కడికి వెళ్తాడు, ఆ అడ్వెంచర్ ఆన్ ద సీ, వాట్ సీక్రెట్ మిషన్ ద గ్రేట్ మదర్ గేవ్. ఆ తల్లి ఏ మిషన్తో ఇతన్ని ఈ సముద్రయానం మీద తీసుకెళ్తోంది, ఏమిచ్చింది టాస్క్, అది ఇంకా మనకెవరికి తెలియదు. ఇన్ ద హిడెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ హర్ ఆమ్నిపోటెంట్ విల్ హీ క్యారీస్ హర్ సీల్డ్ ఆర్డర్స్ ఇన్ హిస్ బ్రెస్ట్, డెస్టినేషన్ అన్నోన్. ఎక్కడికి వెళ్తాడనేది తెలీదు, ఆవిడ ఒక సీల్డ్ కవర్ ఇచ్చింది, అది వెళ్ళిన తర్వాతే తెరుస్తాడు. అందులో ఉంటుంది డెస్టినేషన్, ఎక్కడికి వెళ్తాడో ఇప్పుడే తెలియదు, బయలుదేరాడు ఇక్కడి నుంచి ఆవిడ అనుజ్ఞతోటి. ఈజ్ ఇట్ టు ఎ బ్లాంక్ పోర్ట్ ఇన్ ద అన్సీన్ అంటే ఆ అనంతమైన హైరార్కీలో చాలా లోకాలు ఆనందమయంగా ఉంటాయి మనకిప్పుడు తెలియనివి. ఆ ప్లేన్స్లో ఎక్కడన్నా ఆగిపోతాడా, అక్కడ స్థిమితంగా ఇక్కడ బాగుంది అని ఉండిపోవచ్చా? ఆర్ టు డిస్కవర్ ఎ న్యూ మైండ్ అండ్ బాడీ ఇన్ ద సిటీ ఆఫ్ గాడ్. లేదు, ఒక కొత్త శరీరం, ఒక కొత్త మనస్సు ఆ భగవంతుని స్వర్గలోకాల్లో నుంచి పైలోకాల్లో నుంచి తీసుకొచ్చి మానవుడిని అమరుడిని చేయడం అనే దానికోసం వెళ్తున్నాడా? మేక్ ద ఫైనైట్ వన్ విత్ ది ఇన్ఫినిట్. ఈ పరిమితమైన మానవ శరీరాన్ని అపరిమితత్వంతో అమృతత్వంతో నింపటం అనే లక్ష్యం కోసం వెళ్తున్నాడా? ఈ అడ్వెంచర్కి లక్ష్యం ఏమిటి, ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్నలతోటి ఈ చాప్టర్ని అరవిందుల వారు ఆపారు. దీన్ని తెలుగులో తాతగారు చెప్పింది రేపు చూసుకుందాం. నమస్కారం.